మీరు గట్ల చూస్తుండ్రు? సావిత్రి ముఖంలో ఏదో తేడా ఉంది అని లెంకుతుండ్రా? తప్పదు మరి, ఈ అలటికైతే ఇట్లనే నేను వార్తలు చదవాలి. ముందుగా లైట్లైన్ చూడండి. తెలంగాణ నాది కాదు మనది, ఇట్లనే అయ్యింది లీడర్ల పంచాది. ఫేస్బుక్ లో షేరికైనా పెద్ద సారు డైరెక్ట్ గా మాట్లాడచ్చు మీరు. సౌరం ఎత్తుకవైన సత్తిగాడు చెట్టుకు ఆకులు రాని లెక్క లెక్కనే కనిపిస్తున్నారు అక్క. పిలిచిగా అక్క మేకప్ లిప్స్టిక్ మొత్తం ఎత్తుకొచ్చిన కదా, ఏడ దొరికింది మళ్ళా రుద్దుకున్నావు? అట్లేం లేదు, చూసుకుందామంటే చూసుకుందాం. చూసినాం 10 ఏళ్ళు, మరి 2.5 ఏళ్ళలో మీరేం చేసిండ్రో? అబ్బో మీరు చేసింది కనబడుతూనే ఉంది. మేం లేకుంటే తెలంగాణ రాకపోవు. అవును మీరున్నారు కాబట్టి తెలంగాణ వచ్చి ఆలస్యమైంది. మీరు ప్రాజెక్టులలో ఎంత తిన్నారో మాకు తెలియందా? ఎవరెంత తిన్నారో మాకు కూడా తెలుసు, మొత్తం కక్కిస్తాం. ఇగో ఇట్లా అసెంబ్లీలా కాంగ్రెస్ కారు గుర్తుల నడుమ తగ్గఫర్లోలి నడిచింది. తెలంగాణ నీదా నాదా అనే పంచాయతీ నడిచింది ఇవాళ అసెంబ్లీలా. నడుమింట్లకు నల్లా నీళ్ళ పథకం గురించి ఈటెల రాజేందర్ అన్న మాట్లాడుకుంటా, మా తెలంగాణ ఆడబిడ్డలు బోర్లు కొట్టి కొట్టి కడుపులో నోట్ల వచ్చే చరిత్ర మీరు మర్చిపోతారని చెప్పడుతుంది. ఆగో నీ తెలంగాణనా నాది తెలంగాణ కాదా అని అట్నుంచి పెద్దలు జానారెడ్డి గారు లేచిండ్రు. నా తెలంగాణ కాదా, ఏడబడినది నీ తెలంగాణ, హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ మన తెలంగాణ అనండి, నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని అని కారు గుర్తోలనంటే మంత్రి కేటీఆర్ సార్ ఊకుంటాడా? కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా నా తెలంగాణ అనుకోలేదు అధ్యక్ష. అందుకే ఆనాడు 1956లో ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది ఆంధ్రాకు తెలంగాణకు ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 69లో ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అప్పట్లో షెయి గుర్తోలే తెలంగాణ ఉద్యమాన్ని దొక్కేసిండ్రని కేటీఆర్ సార్ అనగానే జానారెడ్డి సారు జర్రంత గరమైండు. అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినామేంటి అంటే ఒక విషయం అన్నారు, మమ్మల్ని కొట్టించినారు చేయించినారు. అధ్యక్ష ఒక వాస్తవాన్ని వినండి, నిజంగా మేము అవమానపడ్డాం. మేము ఇక్కడ ప్రభుత్వం ఉన్నాం, అక్కడ ప్రభుత్వం ఉన్నాం. మిమ్మల్ని అంచాలంటే, మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష? అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? ఇట్లా ఇద్దరి నడుమ జరసేపు కిసర బసర నడిచినాక నేను తెలంగాణ ఇవ్వటం రైట్ అది నా అభిమతం కాదు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం అనేటువంటిది మా విధి. ఆఖరికి తెలంగాణ అందరిదనే మాట మీదికి వచ్చిండ్రు. ఇక ఆడికెళ్లి మిషన్ భగీరథ పథకాన్ని షేయి గుర్తోలు తప్పుపట్టుడు. ఈ రోజు మీ కింద ఇచ్చిన వాటర్ బిడ్ టెండర్స్ లో మీరు అవినీతికి పాల్పడ్డారు. నిరాధారంగా ఆధార రహితంగా కేవలం నోరుంది కదా అని మాట్లాడుతా అంటే మాత్రం ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పరువు నష్టం దావా కూడా వేయాల్సి వస్తుంది. అది కూడా గట్టిగా చెప్తా ఉన్నా నేను. నడిమిట్ల పువ్వు గుర్తోలు కూడా నల్ల నీళ్ళ పథకానికి జై కొట్టిండ్రు. ఇక పెద్దల సభలో కూడా నీళ్ల పంచాయతీలే నడిచినాయి. అందరి లెక్క మాట్లాడితే ఎరైటీ ఏముంటది అనుకున్నాడో ఏమో, నారదాసు లచ్చుమన్న రాగమెత్తుకుండు. తలపున పారుతుంది గోదారి, నీ చేను నీ చెలక ఎడారి, రైతన్న నీ బతుకు అమాసా, ఆంధ్ర బాబు చూసిండు తమాషా. చాలా మందికి సీఎం సార్ని డైరెక్ట్గా కలవాలి, ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. కానీ అట్లయినడన్నా మనూరికెళ్ళి వచ్చినా 1/2 కిలోమీటర్ దూరంలోనే పబ్లిక్ని ఆగబెడతారు. ఎమ్మెల్యే సార్కి చెప్పుకుంటేనేమో రేపు సుద్దంతి సుద్దంతి అని అనుకుంటా జరుపుతాడు. పట్నం వచ్చిన సార్ని కలుద్దామంటే ఎట్లా కలవాలో తెలియదాయే. అయినా అందరు కలిసి మాట్లాడారంటే ముఖ్యమంత్రి సార్కి ఇలా అవుతుందా? కాదు కదా. అందుకే సార్ చెప్పే ముచ్చట్లిని మీ సమస్యలు చెప్పుకునేందుకు ఈ సౌలభ్యం చేసినట్టున్నారు. ఎట్లుంది ఫేస్బుక్ లో సీఎం సార్ కమ్మ? సూపర్ ఉంది కదా. ఎడమ దిక్కు సార్ పోటు ఉంది, పెద్ద పేజీలనేమో మన స్వప్నం మన లక్ష్యం బంగారు తెలంగాణ అని నవ్వుకుంటా చెప్తున్నాడు సీఎం సారు. నిన్ననే కొత్తగా ఫేస్బుక్ లో కమ్మ తెరిచిండు సారు. ఇట్లా అకౌంట్ ఓపెన్ చేసిండో లేదో లక్షల మంది లైకులు కొట్టిండ్రు. ఇప్పటిదాకా సార్ పేరుతోని శానా కమ్మలే ఉండే ఫేస్బుక్ లా, గయన్ని సార్ అభిమానులు పెట్టినాయే.
కేసీఆర్ సార్ పేరు పక్క పొంటి బులుగు రంగు టిక్కున్నది కదా, ఇదే అస్సలు అకౌంట్ అన్నట్టు. ఇక సార్ ఏం చెప్పాలనుకున్నా ఫేస్బుక్ కమ్ ఓపెన్ చేసి అందులో ముచ్చట్లు రాసుకొస్తాడన్నట్టు. ఆల్రెడీ మొన్న పెద్ద నోట్ల రద్దు మీద సీఎం సార్ అసెంబ్లీలో మాట్లాడిండు కదా, అదంతా ఫేస్బుక్లో పెట్టిండ్రు సార్ని ఫాలో అయ్యేటోళ్ళ కోసం. ఇక రేపో ఎల్లుండో ఫేస్బుక్ నుంచే పబ్లిక్ తోని డైరెక్ట్గా మాట్లాడతాడట. ఇక సర్కార్ కొత్తగా ఏం పథకాలు పెట్టినా నిమిషం సేపట్లో ఫేస్బుక్ కమ్మలకు వస్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథ ఏడుదాకా వచ్చింది, కొత్తగా ఇంకేడేడ కట్టిస్తున్నాం, మిషన్ భగీరథ పనులు ఏడుదాకా వచ్చినాయి, పైప్ లైన్లు ఏడుదాకా వర్షిండ్రు, కొత్త నల్లాలు ఇంట్లోకి ఎప్పుడు ఫిట్ చేస్తారు, ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకుంటాడు. మనం కూడా ఏమన్నా చెప్పాలనుకున్నా ఫేస్బుక్ లో చెప్పొచ్చు. జల్దీగానే పిట్టెగుట్లో కూడా అకౌంట్లు తెరిచి అందులో ఉన్నోళ్ళకి కూడా ముచ్చట్లు చెప్తాడట. వామ్మో, మొన్న నాకు మా వాళ్ళు ఒక ముచ్చట చెప్పిర్రు. సావిత్రి, నువ్వు ఈ నడుమ జనగణమన జాతీయ గీతం వార్తలు ఎక్కువ వేస్తున్నావు, చెప్పేటప్పుడు జర బయలేం అని అన్నారు. ఎందుకు అని అడిగితే, ఇగో గింతంత అటు ఇటు చెప్పినా తప్పవుతుంది, జాగ్రత్త సుమా అని అన్నారు. ఎందుకైనా మంచిదిల్లా, నేను చెప్పుడు ఈడికెళ్ళి ఆపేస్తున్నా అన్న, మీరు వార్త వేసుకోండి. అంతా జనగణమన పాట పాడుతున్నట్టున్నారు. ఆటలాడే బట్టలు తొడిగినరంటే ఏదో ఆటల పోటున్నట్టుంది. అగో అందరు దేశభక్తితోని పాట పాడతా అంటే గీ అక్కేమో చేస్తుంది చూడుండ్రి. భక్తి ఇడిచిపెట్టి ముద్దుగా సెల్ ఫోన్లో బాత్కాని కొడుతుంది. అర్రే, ఫోన్ బంద్ పెట్టక్క, ముందుగల బంద్ పెట్టు. జాతీయ గీతం వస్తుందంటే గప్ చూపుకుండాలే కానీ ఇంటం లేదు కదా. ఈ మేడం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎమ్మెల్యే వైశాలి. సినిమా టాకీస్లో జనగణమన పాట వస్తుంటేనే లేచి నిలబడతారు పబ్లిక్ అంతా. గసొంటిది మైదానంలో గింత బాజాప్తగా ఫోన్ మాట్లాడుతుందంటే దేశభక్తి పబ్లిక్కేనా, లీడర్లకు ఉండద్దా? అదే నన్ను అడిగితేనా మొదలు లీడర్లతోని తప్పు పోకుండా వాడియాలి. మీకు యాదుకుందా, పెద్ద రోడ్లను రద్దు చేసినప్పుడు మోడీ సార్ ఏమన్నాడు? ఇట్లా ఓ 3-4 రోజులు తిప్పలవుతుంది, అటెంక మళ్ళీ ఎప్పటి లెక్క అవుతుంది అన్నాడు. ఓ 6 దినాలైనాక ఈ తిప్పలు 50 రోజుల దాకా ఇట్లనే ఉండొచ్చు, వెనక సిరి మొత్తం ఆలతే మారుతుంది అన్నారు పువ్వు గుర్తోళ్ళు. ఇక మొన్న సెంట్రల్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు నోట్ల తిప్పలు ఎన్నడు తీరుతాయో కరెక్ట్గా చెప్పలేం అని కుల్లా చెప్పేసిండు మైకుల ముంగట్నే. వీళ్ళకంటే ఎక్కువ బ్యాంకులకే తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీదకెళ్ళి ఎంత పైకం వస్తుంది, పబ్లిక్ ఎంతమంది లైన్లు కట్టిండ్రు అనే ముచ్చట వీళ్ళకే తెలుసు కాబట్టి. మరి పబ్లిక్ తిప్పలు ఎన్నడు తీరుతాయో ఏమో, కానీ బ్యాంకు వాళ్ళు చెప్పింది చెప్తే ఒక్కటే పారి అన్ని నోరు తెరుస్తారు. కొత్త ఏడాది వచ్చినా కొత్త నోట్ల తిప్పలు తప్పేటట్టు లేవాట పబ్లిక్. కొత్త ఏడాది ఫిబ్రవరి నెలాఖరిదాకా తిప్పలు ఇట్లనే ఉంటాయట. కుద్దుగా ఎస్బీఐ బ్యాంకోలే చెప్పిండ్రు. కొత్త నోట్లు అచ్చువోసుడు చూస్తే అట్లనే అనిపిస్తున్నదట వాళ్లకు. నిజమే కావచ్చు మరి. బ్యాంకుల జమ అయ్యే పాత నోట్లు బారాన మందం ఉంటే మొన్న పెద్ద బ్యాంకోళ్ళు కూడా చెప్పిండ్రు కదా, 12 లక్షల కోట్లు జమ అయితే 4 లక్షల కోట్లు కొత్త నోట్లు పంపినవని. గీ లెక్కను చూసే ఎస్బీఐ బ్యాంకోళ్ళు కూడా చెప్పినట్టున్నారు. డిసెంబర్ 30 నాటికి జమైన పాత నోట్ల సగం బడనే అచ్చయితాయట. అంటే పబ్లిక్ చేతిలో ఇంతకు ముందు లెక్కనే మళ్ళా పైసలు కనబడాలంటే ఇంకో 2 నెలల టైం పడుతుందన్నట్టు. అంటే మార్చిలో పాత నోట్లన్నీ మారి మన చేతికి కొత్త నోట్లు వస్తాయి. కానీ ఏం తిప్పలు ఇవి చెప్పుండ్రి. నల్ల పైకం దాచినోడేమో కాలు మీద కాలేసుకొని దర్జాగా కూసుంటాడు. మళ్ళా ఆషాఢం డిస్కౌంట్ల లెక్క ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతుంటాడు. పబ్లిక్ మాత్రం ఏటీఎంలు బ్యాంకుల ముంగట ఎప్పటోలుగానే లైన్లలో తిప్పల వాడుతుంటారు. మోసలకి గాలం వేస్తే చేపలు చిక్కినట్టే ఉన్నది పోండ్రి. ఎట్లా చదువుతున్నదో ఏమో మా అక్క వార్తలు తెలుసుకుంటే నాకే సిగ్గు అవుతున్నది. ఇంకేమాయే, ఏం అడిదిక్కు మళ్ళీ కూర్చున్నాడు, ఆడదాడే నవ్వుతుండు. ఒరే సత్తి, వచ్చిండ్రా నాయన. నేనైతే నీ ముఖం చూడదలుచుకోలేరు, చూడబుద్ధి అయితే లేరు, చూసేటంత ధైర్యం నాకు లేదు. వీడు ఎవరనుకోను ఎవరిని అంటుండు. ఒరే నేన్రా సావిత్రక్కను. సావిత్రక్కవే నాకు ఎరక. సౌరం లేని నెత్తి, మేకప్ లేని ముఖం చూడదలుచుకోలే నేను. చూస్తే ఆయనతో తిండి కూడా తినబుద్ధి కాదు నాకు. ఏమోరా సత్తి, సౌరం ఏడబెట్టిందో నాకే తెలియదు. ఎత్తికి నాకే బేజారు వచ్చింది. ఈ సౌరం కుక్కెత్తుకపోయింది అనుకున్నావు. ఇక నేనే రచిన ఇరిసే 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 ఇరిసే. ఇప్పుడు తెలిసిందా ఈ కొబ్బరి నూనె నేను ఎందుకు పెట్టుకుంటలేను? నువ్వు కూడా పెడతలేవు అక్క దీనికి? నేను బొంద పెట్టగదరా, ఇదేం పరస్కమ్రా, నీకు అదుపాజ్ఞ లేకుండా పోయింది. అక్క ఇది అమ్మమ్మ కొనుక్కున్నదే కదా, ఫాతిన్ఫా సామాన్లు అంతానా? కొత్తది కొనుక్కుంటే కదా జీతం పైసలు పెట్టి ఫీజు నాస్తానవు నువ్వు అయితే. ఏటీఎం లో పైసలు దొరుకుతున్నాయా కొత్త సౌరం కొనుక్కోనీకి? పైసలు ఏడున్నాయిరా? అక్క ఒక పార్ చూపెట్టు నీ జడ ఎంత పెద్దగా ఉందో. ఇన్నదులు సౌరాల సాఫిత్ర ఆర్తలు చూసినాము, ఇప్పుడు సౌరం లేని సాఫిత్ర ఆర్తలు చూస్తాము.
నీరు చూపెట్టడానికి ఇడిచిపెట్టేటట్లేడు. నన్ను నవ్వుపట్ల చేసుడు తప్ప నీకేం తెలియదు. చూపిస్తా, చూసుకో 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 నా చుట్టూ. చెట్టుకు ఆకులు రాని కొమ్మలు లెక్కనే కనిపిస్తున్నారు అక్క. పిలిచిగా అక్క మేకప్ లిప్స్టిక్ మొత్తం ఎత్తుకొచ్చిన కదా, ఏడ దొరికింది మళ్ళా రుద్దుకున్నావు? ఇగో డబ్బాని ఎత్తుకొచ్చిన. నువ్వు ఎత్తుకపోతే నాకు దొరికాయి అనుకున్నావా? నేను సౌమ్యక్క లిప్స్టిక్ వేసుకున్నారా? బైపాస్ మిస్టేక్ లా యారి మార్చినరా, లేకుంటే సోమక్క డబ్బా కూడా ఎత్తుకొచ్చి నింటే ఉత్త కథనే అవుతుండే. నువ్వు అసలు మంచివేనారా? నీ బోడనెత్తి మొక్కపడి ఎక్కడికెంచో నన్ను బోడనెత్తితోనే ఆర్తలు చదివిస్తున్నావు. నీకేమన్నా న్యాయం అవుతుందారా ఇది? బిచ్చిరాక నువ్వు మాట్లాడే మైకే ఎత్తుకొస్తామా అనుకున్నా, నువ్వు మాట్లాడే మాటలు వినవాడే అంత అని ఎత్తుకరాలే, ఇంకా మంచిగా అవుతుండే. ఎత్తుకోవద్దు మైక్ ఎత్తుకోపోతే నీ మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యేది. నువ్వు నాకు దొరకాల బిడ్డ, నీ ఈపు విమానం మోత మోగుతుందాగు. ఎందుకు అంతగానం ఫెయిల్ అవుతున్నావు నువ్వు? దాని ఒక ఎల్ఎంఎల్ చూడు ఫో, స్పీకర్ తాను ఉండే రాజదండం ఎత్తుకొని ఎట్లు ఉరుకుతున్నాడో. నేను చేస్తే తప్పు అంటున్నది, ఇంకా చూడు. అయ్యో, త్రిపుర రాష్ట్రం ఎమ్మెల్యే సుదీప్ రాయ్ అసెంబ్లీలో నిరసన తెలిపని గట్ల చేసిండట. మరి నువ్వెందుకు చేసినావు? నేను కూడా నిరసన చేస్తున్నా. సామాన్లకు పైసలు ఇవ్వమంటే చిల్లర ఇవ్వకుండా 2000 లోటు ఇస్తున్నావు. నీ మీద నిరసన చేస్తున్నా, అందుకే నేను కూడా ఇది ఎత్తుకొచ్చిన. దేవుడా, ఆఖరికి ఎమ్మెల్యేల నిరసనకి ఇట్లా అయిపోయింది. అయినా నా సౌరం ఎత్తుకపోవు నీకు మంచి పద్ధతి కాదు సత్తి. నువ్వేమన్నా సర్కారు కొలువు చేస్తున్నావా? దండం ముద్ర ఎత్తుకపోనీకే నీ తాను ఉన్నాయే ఇవి దిక్కుమాలి నా సౌరము మేకప్ డబ్బా, అందుకే ఇవి ఎత్తుకొచ్చిన. మరి అయినంటే ఎమ్మెల్యే సర్కారు మనుషులు ఎట్లయినా నిరసన తెలుపుతారు. నీకేం పుట్టింది? అసెంబ్లీలో సీఎం కుర్చీ ఎత్తుకపోవుడు, కాగితాలు చింపేసుడు, మైకులు ఇరగొట్టుడు చేయకుండా మంచి పనే చేసింది కరాక ఇది ఎత్తుకపోయి. అవును సత్తి, ఇదంతా కామన్ అనుకున్నట్టున్నాడు. సార్ కొత్తగా చేసిండు ఇట్లా. నేను కూడా కొత్తగానే చేసిన. ఆర్తలాలు ఎవరన్నా సౌరం ఎత్తుకపోయి ఉంటారా? నేనే ఎత్తుకపోయినా ఫస్ట్ కొత్తగా. నేను చూస్తున్నా సత్తి, నీ కొలువిచ్చిన కాడ నుంచి నా సౌరం మీనే పడ్డావు నువ్వు. అదేం నిరసనలో ఏమో, వాళ్ళు అట్లా చేస్తే నువ్వు నన్ను ఇట్లా చేసుడేందో. ఇంకా ప్రజాహాస్య సమాజంలో ఏదన్నా చేయొచ్చాక, స్పీకర్ మాట్లాడుతుంటే సెల్ ఫోన్ లో సినిమాలు చూడొచ్చు. పరిహాస సమాజమా? ఓహో, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చంటవా? నిజమే సత్తి, పరిహాసమే అయిపోయింది అసెంబ్లీ అంటే. అక్క తెస్తుందాక బోడ కొడుతుంది నెత్తి ఇస్తుండు. ఒక పారు ఎత్తుకొని ఇస్తా. అక్క అఫ్రతిస్తుండు లెక్కనే కొడుతున్నా కరా ఇట్లుంటే. ఏ సాఫిట్రక్క, ఎందుకు సత్తిగా తిడుతున్నావు? అరే, నేను ఇలా పేపర్లో ఒక వార్త చదివిన. ఆఫీస్ బాయ్ అకౌంట్లో 6 కోట్లు పడ్డాయి ఆ పోరానికి తెలియకుండానే. గంత పైగా మొక్కపారే వాడితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లూకుంటారా? ఎమ్మటే ఫోన్ కలిపి, అరే పిల్లగా ఎక్కడిరగ్గి పైసలు దొంగతనం చేసినవా లేకుంటే వేరేటోళ్ళ నీ అకౌంట్లో వేయించినవా అని ఇచ్చులు కచ్చకాయలు అడిగినట పోరన్ని. ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. నాకు వచ్చే 15,000 జీతానికి ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు. కోట్ల ముచ్చట నాకేం తెలుసు సార్ అని ఏడుపు ఒకటే తక్కువనట. పాపం ఈ నెంబర్ తీసుకొని ఎవరో పెద్దోళ్ళు వేసినట్టున్నారు. వెనకసిరి మళ్ళీ ఆలయాలకు తీసుకోవచ్చని. చూస్తున్నారా? కడక్ కడక్ కొత్త నోట్లు, అన్ని 2000 నోట్లే. గుట్టలు వేసినట్టు వేసిండ్రు. ఈ పైసలన్నీ తెచ్చి ఏటీఎంలో నింపుతారు ఇక అని కారెట్ పట్టుకొని ఉరుకుదామనుకుంటుర్రా? ఆగుండ్రి, మీ కారెట్లు మీ జేబుల్నే పెట్టుకోండ్రి. ఇదంతా దొరకబట్టిన సొమ్ము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి ఇప్పటిదాకా 280 కోట్ల రూపాయల కొత్త నోట్లు పోలీసులు దొరకబట్టిండ్రు. ఖుద్దు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పిండ్రు. మరి వీళ్ళకు ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తుండ్రో పాత నోట్లను మార్చి కొత్త నోట్లు ఎట్లా తెచ్చుకుంటుర్రో? పబ్లిక్ ఏమో ఒక్క 2000 నోటు దొరకక కిలోమీటర్ల కొద్ది లైన్లు కడుతున్నారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఎట్లా పట్టుకున్నారో ఏమో, చక్కగా కొత్త నోట్ల కట్టలున్న కాడు గురుకుతాండ్రు. అందులోనేమో చిప్పు గిప్పు లేదని అంటుండ్రు. ఇటు మోడీ సారేమో టెక్నాలజీతోనే నల్లపైకని బయటికి తెస్తా అంటున్నాడు. ఏదైతే ఏంది, మన పోలీసు వాళ్ళు అయితే మంచి పనే చేస్తుండ్రు పైసలన్నీ దొరికించుకొని. మేము అప్పుడప్పుడు కొన్ని వార్తలు వేయాల్సి వస్తుంది. అంటే వాటితో ఏం లాభం లేకున్నా ఏదో మా వంతు మేము ప్రయత్నం చేస్తుంటాం. అవినీతి అధికారుల తాట తీస్తాం. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఫైనే, బజార్లో నిలబడి సిగరెట్ తాగితే జుర్మానా, ఆడోళ్ళని షిడాయిస్తే జైలు శిక్షే. ఇసంటే ఎన్నో వార్తలు వేసినాం. కానీ ఏమన్నా మారినరా? మారరు. మారితే మనుషులం ఎట్లయితాం అని అనుకునేటట్టున్నారు. గీసొంటిదే ఇప్పుడు ఇంకోటి సాటింపేసిండ్రు. మురికిలేని భారతం కోసం మహా గొట్టు రూల్ పెట్టిండ్రు పచ్చదనం కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంఘపోళ్ళు. రోడ్ల మీద ఏడ చిన్న చిత్తుకాయుతం కూడా కనబడకుండా చేయాలని ఇంత గొట్టు రూల్ పెట్టినట్టున్నారు. వెయ్యాల్సిందే మరి. అడ్డమైన చెత్తంతా తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తే ఎవరు సాఫ్ చేయాలి? గల్లీలల్లా రోడ్ల మీద పెద్ద పెద్ద డబ్బాలు పెట్టి చెత్తకుండి అని ఇంత పెద్ద అక్షరాలు కనబడేటట్టు రాస్తున్నా ఎవ్వలన్నా అందులో చెత్త వేస్తున్నారు అనుల్లా. అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు అయితే మరి
ఉన్న కాంచే కిందికి ఇసిరేస్తుంటారు చెత్త కవర్లు. బిల్డింగ్ పక్క పొంటి మొత్తం చెత్తే ఉంటది. ఇక అంగట్లు జరిగే కాడ, కూరగాయల మార్కెట్ కాడ, హోటళ్ల కాడ ఏడు చూసినా చెత్త మోపైతది. మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద మురికి కాలువల పక్క పొంటి పోస్తాంటారు. ఇంకింత మురికి జమయ్యి ఈగలు దోమలు మోపై మళ్ళా మన మీదికే వస్తాయి, దవాఖాన్లా పడేస్తాయి. గందుకే ఎవ్వరింట్ల చెత్త ఆళ్ళు ఊకి చెత్త డబ్బాలల్లో ఇర్రి, గుడి బడి సాఫ్ చేసుకోర్రి. లేదంటే ఉత్త పుణ్యానికి 10,000 దండగా కట్టుడు మాత్రం తప్పది. ఇక గివి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. నమస్తే.